నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను నియోజకవర్గాల వారీగా విశ్లేషించి మీకు అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా మంచి స్పందన ఇస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ రోజున మనం నందికొట్కూరు నియోజకవర్గం గురించి అక్కడున్న రాజకీయ పరిస్థితుల మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నాన్ని చేస్తాను. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇందులో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక్కడ ఆయన 5 సంవత్సరాలు ఏం చేశాడో ఆర్థర్ ఎవరికి తెలియదు, కానీ అక్కడ మాత్రం మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ నేను ఏదో దళిత ఎమ్మెల్యే నేనే, కానీ రెడ్ల ఆధిపత్యంలోనే ఇది ఉంటుంది, నా వెనక ఒక రెడ్డి ఉంటాడు, ఆ రెడ్డే మొత్తం కథ నడుపుతుంటాడని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రంగా ప్రభావం చూపించింది. మొత్తం అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది అనే భావన మొత్తం నెలకొనుంది. ఇక్కడ ఈ ఆర్థర్ ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన తీసేసి దార సుధీర్ అనే వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఈ సుధీర్ ఎవరు అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మనిషి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డే ఇప్పుడు ఆర్థర్ ఎమ్మెల్యేగా ఉన్నా కానీ మొత్తం షో అంతా నడిపించింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇతను చాలా కీలకమైన వ్యక్తి వైసీపీలో. అంత కీలకమైన వ్యక్తి కావటం వల్ల ఈ నియోజకవర్గం బాధ్యతలన్నీ సిద్ధార్థ రెడ్డికి అప్పగించేవాళ్ళు. దాంతో ఆర్థర్ తన ఉనికి కోసం తను పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంతో మొత్తం అసలు సిద్ధార్థ రెడ్డి వర్గమును ఆర్థర్ వర్గము రోడ్ల మీద పడి కొట్టుకున్నారు. ఇది మొత్తం అసలు ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఇదే పరిస్థితి దాపురించి ఉంది. మొత్తం ఇక్కడ వైసీపీ నాయకులందరూ కూడా ఏదో ఒక వర్గంలో ఉండి కొట్టుకోవటం తప్ప అసలు ప్రజలకి మనం ఏం చేయాలి, ప్రజలు మనకి మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు, ఈ మ్యాండేట్ని మనం ఏ విధంగా వాడుకోవాలి, ప్రజలకి ఏ విధమైన సౌకర్యం కల్పించాలి అనేది మాత్రం వీళ్ళందరూ గాలికి వదిలేశారు. మొత్తం గాలికి వదిలేసి ఇక్కడ పోనీ గాలికి వదిలేసి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకున్నారా అంటే కాదు, అన్ని ఆక్రమణలు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, ఇదే గోల. మొత్తం అంతా కూడా గ్యాంగులు విస్తరించిపోయి ఉన్నాయి. మొత్తం నందికొట్కూరు నియోజకవర్గం మొత్తం వైసీపీ ముఠాలు విస్తరించిపోయి ఖాళీ స్థలం కనపడితే కబ్జా పెట్టడం, ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా ఈ ఆక్రమణలు ఎలా చేయాలనే దాంట్లో ఒక్కొక్కడు మాస్టర్ డిగ్రీ చేసినట్టుగా కనపడుతున్నది. నందికొట్కూరు జలాశయాన్ని అంటే ఎన్టీఆర్ జలాశయాన్ని కూడా పూడ్చేసి అక్కడ కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ తరహా ల్యాండ్ ఆక్యుపేషన్లు, భూ కబ్జాలు మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి. బ్రహ్మంగారి మఠం సమీపంలో ఒక 22 ఎకరాల భూమిని కూడా వీళ్ళు కొనేసి అక్కడ జగనన్న కాలనీలకు అని చెప్పి 5 లక్షలకు కొని 60 లక్షలకి ప్రభుత్వానికి అమ్మారు. అంటే ఎక్కడ చూసినా కానీ భూదోపిడీ, ఈ దౌర్జన్యాలు, భూ దోపిడీలు. అంటే తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకి ప్రభుత్వానికే అమ్మి ప్రభుత్వం నుంచి డబ్బులు కొట్టేయటం, ఈ తరహా రాజకీయాలు ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో మొత్తం అసలు ప్రజలందరూ కూడా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అంటేనే అసహించుకునే స్థాయికి వచ్చేసింది. ఇక్కడ అంతా కూడా అసలు మొత్తం ఇంకొక ఇదేంటంటే లిక్కర్ సిండికేట్లు. మొత్తం కర్ణాటక నుంచి లేదా తెలంగాణ నుంచి మద్యం బాటిల్స్ తెచ్చుకోవటం, అది అమ్మటం. ఆంధ్ర బ్రాండ్లు ఎవరు తాగలేరు కదా, ఆంధ్ర బ్రాండ్లు తాగితే లివర్లు ఖరాబ్ అయిపోతాయనే ఒక నమ్మకం బలంగా ఉంది. అందుకనే తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి మద్యం బాటిళ్ళు తెచ్చుకుంటే వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది. అది అధికార పార్టీ వాళ్ళే చేయగలుగుతారు, ఎందుకంటే అంతా చెక్ పోస్టులు అంతా వాళ్ళ పోలీసులే ఉంటారు కాబట్టి. అట్లా తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ లిక్కర్ మాఫియా నడుస్తూ ఉన్నది. ఈ మొత్తం అసలు హంద్రీ నీవా కాలువ పనులు, విస్తరణ పనులు చేపట్టాలని అవన్నీ ఇటువంటి పనులన్నీ ఆగిపోయినాయి.
తెలుగుదేశం అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు 280 కోట్లు ఆంధ్రీనీవా కాలువ ఎక్స్పాన్షన్ కోసం ఫండ్స్ ఇస్తే ఆ పనులన్నీ పక్కన పెట్టేశారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి నందికొట్కూరు మున్సిపాలిటీకి తాగునీటి కోసం అని చెప్పి పైప్ లైన్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం గవర్నమెంటు అప్పట్లో డిసైడ్ చేసి 110 కోట్లు ఇచ్చారు. అయితే ఆ పనులని కూడా ముందరికి సాగనివ్వలేదు, మొత్తం ఆపేశారు. అదేవిధంగా శ్రీశైలం ముంపు నీటి గ్రామాల సమస్యను తీరుస్తామని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చాడు, కానీ 5 ఏళ్ళు కాలపరిమితి అయిపోయింది, అటువంటి పనులు ఏం చేయలేదు. అంటే ఈ తరహాలో మొత్తం తాగునీరు కానీ సాగునీరు కానీ వీటన్నిటి అవసరాలు తీర్చటానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నా కానీ వైసీపీ ప్రభుత్వం దాని మీద ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. ఇక్కడ మొత్తం ఈ మొత్తం ఇది ఉంది కదా, ఈ ఆక్రమణలు, భూ ఆక్రమణలు, ఈ సిండికేట్గా ఏర్పడటం, మద్యం తెచ్చి అమ్ముకోవడం, ఇసుక తెచ్చి ఇదే గోల్లో ఉన్నారు. పైగా ఈ వర్గ తగాద, సిద్ధార్థ రెడ్డికిను ఆర్దర్కి వర్గ తగాద, ఈ మొత్తంతో ఇక్కడ వైసీపీ పూర్తి స్థాయిలో అసలు ప్రజాదరణ మొత్తం అంతా కూడా అడుగంటిపోయి ఉన్నది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జయసూర్య క్యాండిడేట్, ఆయన గడప గడపకి ప్రచారం చేసుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పటికే డిక్లేర్ చేసిన ఆ సూపర్ 6ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నాడు. దానికి స్పందన బాగా కనపడుతుంది. ఇప్పుడు ఇంకో కీలకమైన విషయం మీద మొత్తం ఈ నందికొట్కూరు రాజకీయం మొత్తం ఆధారపడి ఉంటుంది. అదేంటి అంటే ఆర్దరు వైసీపీని వదిలేసి ఇప్పటికే వదిలేశాడు దాదాపుగా. కాంగ్రెస్ పార్టీలో చేరడా అనేది ఒక పాయింట్. చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక ఆర్దర్ పోటీ చేస్తే, ఎందుకంటే పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు వచ్చింది కాబట్టి ఆర్దర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడి నుంచి పోటీ చేస్తాడా చేయడా అనేది ఇంకా కొంత సస్పెన్స్గా ఉన్నది. ఆర్దర్ గనక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే ఇక్కడ వైసీపీకి గండి పడుతుంది. ఎందుకు అంటే ఆర్దర్ అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎందుకంటే చాలా అవమానించారు. ఆర్దర్ కూడా ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నాడు అంటే ఆర్దర్ని అవమానించి ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అసలు ఆర్దర్కి లైఫ్ లేకుండా చేశాడు అక్కడ. అందుకని ఆయన కూడా కోపంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఆర్దర్ కనుక పోటీ చేస్తే వైసీపీ ఓట్లకి భారీగా గండి పట్టడానికి అవకాశం ఉంది. ఇది ఇంకా జరగాల్సిన పరిణామం కాబట్టి ఇది ఇంకా వేచి చూడాలి. ఇది నందికొట్కూరు నియోజకవర్గాన్ని మాత్రం కొంచెం అంటే తెలుగుదేశానికి కొంచెం పాజిటివ్గా ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇదే విధమైన రాజకీయ విశ్లేషణతో మరో నియోజకవర్గాన్ని తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.